ఏంది అందరూ మంచిగా పండుగ జోషులు ఉన్నట్టున్నారు కదా. సంచులన్నీ చదురుకొని ఊళ్ళకి పోయి పతంగులేసి దోస్తుగాళ్ళతోటి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. హవు కానీ జనాలు ఊళ్ళకి పోతుంటే బస్సులు ఎట్లెట్లున్నాయో చూసొస్తా అని మా హరితక్క జూబ్లీ బస్ స్టాండ్ కాడికి పోయింది. అడుగుదాం ఓసారి ఆడ బస్సులు ఎట్లెట్లున్నాయి, జనాల రద్దీ ఎట్లున్నదో. ఓ హరితక్క, ఎట్లెట్లున్నది జనాల రద్దీ జూబ్లీ బస్ స్టేషన్లా? సో హాలిడేస్ కూడా నిన్నటి నుంచే ప్రకటించడంతో గవర్నమెంట్ సో ఈరోజు సెకండ్ సాటర్డే అవ్వడం, ఈ రెండు కారణాలు అనుకోవచ్చు. జేబీఎస్ బస్ స్టాండ్ చూసుకుంటే ఫుల్ టు ఫుల్ రష్తో నిండిపోయిందని చెప్పాలి. కొంతమంది ప్రయాణికుల్ని మనం మాట్లాడిద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం అన్న? జగతలకండి. లేవు బస్సులు, ఇంకో 2-3 బస్సులు ఎత్తే ఎక్కడక్కడ వెళ్ళిపోతారు. దాని బాగా ఇప్పుడు బాగా టైట్ ఎట్లుందో చూడండి, మీరే చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేటకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయని చెప్పారు కదా. 15 minutes కి ఒక బస్సు ఉంటుంది, బట్ ఇప్పుడు ఏం రావట్లేవు. అయినా 1 hour కంటే ఎక్కువ అవుతుందండి. 3 వరకు వస్తలేదు బస్సు. యాక్చువల్గా సిరిసిల్లకి అయితే 280 ఉండాలి, 320 దాకా వెళ్ళింది. మళ్ళీ నా బస్ 330కి, నా బస్ 330 440 అవుతుంది, 440 అవుతుంది, ఇంకా రాలేదు బస్. అక్కడ రష్ ఎంత మాస్తారు సిరిసిల్ల వాళ్ళు అందరూ, ఇటంతా మా ఊరు వాళ్ళే. ఆయన నిజంగా ఒక్క బస్సు రాకపోవడం అనేది ఆశ్చర్యం. డిపో వాళ్ళని అడగాలి, బుక్ చేసుకున్నాం కూడా ఎందుకు ఇంత బాధ అని. 3:30కి ఉంది బస్సు, ఇప్పుడు 5 అవుతుంది, ఇంకా బస్సు రాలేదు. ఇప్పటికే అసలు బస్సు స్టార్ట్ అయితే సగం దూరం వెళ్ళిపోయే వాళ్ళం. మేము వచ్చి 1 hour అవుతుంది. లేదు, 4:30 ఉన్న బస్సు ఇప్పుడు రావట్లేదు అసలుకి. అంటే 370 అయింది, ఇంతకుముందు 220 ఉండే. కస్టమర్ కేర్ నెంబర్ ఏదో ఉంది కదండి, అది బంద్ చేయాలి ఫస్ట్. అది దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఫోన్ చేయండి ఒకసారి ఇప్పుడే. నెక్స్ట్ 30 సెకండ్లో మీ ఫోన్ కట్ చేయకపోతే నేను దేనికైనా దాని